రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది, మట్టి కరుస్తుంది. ఇక్కడ బొత్స కూడా ఏమవుతాడు? చిత్తుగా ఓడిపోతాడవునా కాదా? చీపురపల్లి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా, ఒక ఊపు ఉంది. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే, మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు, అప్పలనాయుడు గెలుపు ఖాయం. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. రేపటి తిరగడం మానేయాలి. 80 మీటింగులు చూశాను తమ్ముళ్ళు, 81వ మీటింగ్ ఇది. మీటింగ్ నాకే అర్థం కావడం లేదు. ఉధృతంగా వస్తున్నారు. మీలో కసి ఉంది, పట్టుదల ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది. మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీకు? ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా సరే మీకు మంచి జరిగిందా అని అడుగుతున్నా. అందుకే 13వ తారీఖు గుర్తుపెట్టుకోండి, హింస రాజకీయాలు బాధుడికి, అదేవిధంగా అరాచకాలకి ముగింపు పలకాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి 5 ఏళ్ల సంక్షేమానికి ముగింపు కావాలి. ఒకటే హామీ ఇస్తున్నా, బాధుడు లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం. మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లుగా మీరు చూశారు, ఉత్తరాంధ్రలో ఈరోజు బొత్స ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, బొత్స నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా, నువ్వు ఏం ఉద్ధరించావని అడుగుతున్నా. విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేస్తే నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ, అవునా కాదా తమ్ముళ్ళు? ఇప్పుడు ఆయన పోయాడు, సుబ్బారెడ్డి వచ్చాడు. సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చేసి వాళ్లకు ఊడిగం చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నేను పెద్ద నాయకుడని. నిన్న సీట్ అనౌన్స్ చేసి సైకో జగన్ దానిపైన కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలు కాల్చావంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ దివాలా కోర్ రాజకీయం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశానికి ప్రత్యేకమైన ప్రేమ. ఉత్తరాంధ్రలో ఉండేది వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళెప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఈరోజు మీరు చూస్తున్నారు, కళా వెంకట్రావు గారు రాజకీయాల్లో ఉన్నారు, మొన్నటెవరు ఎర్రమనాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల పెత్తనం ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు. అలాంటిది ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడుండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. సోదరుడు అప్పల్ నరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యే, మేనల్లుడు చిన్న సీను జిల్లా పరిషత్ చైర్మన్, ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ. ఏం తమ్ముళ్ళు ఈ ఉత్తరాంధ్రలో ఎవరు లేరా అని అడుగుతున్నా, మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా. మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మాట్లాడుతున్నాడు, ఈ బొత్స స్థాయి ఏంటో నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతి పరుడని మాట్లాడుతున్నాడు ఈ బొత్స. బొత్స నువ్వు మాట్లాడడం కాదు, మీ నాయకుడున్నాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి. నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి.